కక్ష సాధింపు చర్యలు ఇసుక వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజకీయ ప్రతీకారాలు మంచిది కాదని, తన మన అనే భేదాన్ని కూడా చూడకుండా ఎంతటి వారినైనా అణిచివేస్తామని హెచ్చరించారు. చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉన్న తాను కక్షలు కార్పణ్యాలకు దిగాలని, కానీ వాటి జోలికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. ప్రజల కూటమిని గెలిపించింది వీటి కోసం కాదని హితవు చెప్పారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు తాము పూర్తి మద్దతు ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సత్యకుమార్ ప్రకటించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కూటమి పక్షాల శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఇసుక జోలికి ఎవరూ వెళ్లవద్దని, రాజకీయ జోక్యం అసలు మంచిది కాదని, కొన్ని చోట్ల సమస్యలు ఉన్న విషయం కూడా వాస్తవమేనని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. పారదర్శకంగా ప్రజలకు మరింత చౌకగా ఇసుక ఉచితంగా ఇచ్చేలా సలహాలు, సూచనలు ఉంటే ఏవైనా చెప్పాలని శాసనసభ్యులను చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక ఎక్కువ ధర పలుకుతుందని, కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు ఇసుక వెళ్లనివ్వటం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారు. స్టాక్ యార్డుల్లో ఇసుక ఉండటంతో ఎక్కువ రేటు పలుకుతుంది, రీచ్లు ఓపెన్ చేస్తే తక్కువ ధరకు ఇసుక వస్తుందని చంద్రబాబు వారికి చెబుతూ భవిష్యత్తులో ఇసుక ధర ఇంకా తగ్గుతుందని వారికి వివరించారు. ఇసుక విధానంలో సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉచిత ఇసుక అన్నప్పుడు ఉచితంగా ఇంటి ముందు పోస్తారన్న భావన ప్రజల్లో ఉంటుంది. రవాణా ఖర్చులు కానీ, అక్కడ బోట్స్ మ్యాన్ కానీ, లేకపోతే తవ్వేది తీసే ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ కూడా లెక్కేసుకోకుండా రాజమండ్రిలో రేటు విశాఖపట్నంలోనూ లేకపోతే మరో చోట రావాలంటే కష్టం కనుక అది వైరుధ్యం గతంలో కూడా ఇసుక పాలించినప్పుడు ఇలాగే తప్పుడు ఆరోపణలు జరిగినాయి. అది జరగకుండా చూసుకోవాలని చూద్దాం ప్రయత్నం చేసి ఒక సీజన్ వచ్చేటప్పటికి ఒక 2-3 నెలల్లో మనకు ఒక సీజన్ వస్తుంది. మళ్ళీ ఆ సీజన్ అప్పటికి మొత్తం మార్పులు చేద్దామనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు. శాసనసభలో వైసీపీ వ్యవహరించిన తీరు, అసెంబ్లీలో గేట్ 4 దగ్గర జగన్ మాట్లాడిన తీరు సమర్థనీయం కాదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. నేరస్తులు తాము చేసిన నేరాలను వేరే వాళ్ల మీదకు నెట్టేయటం సరికాదని చెబుతూ, వివేకానందరెడ్డి చనిపోయిన సమయంలో ముందు గుండెపోటు అన్నారని, ఆయన కుమార్తె ప్రశ్నించాక బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హత్య చేయించారని కేసు వాళ్ల మీదకు నెట్టారన్నారు. ఆ తర్వాత సీబీఐ విచారణలో ఏం తేలిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను తాను పూర్తి స్థాయిలో సమర్థిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ తీరును పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని, నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుతగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకారానికి నిదర్శనమన్నారు పవన్ కళ్యాణ్. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నారని పవన్ చలోక్తులు విసిరారు. ఆ తర్వాత మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి అవసరమైనంత వరకు ఎక్కువ నిధులు తెచ్చుకుందామని, ఏపీకి సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సత్యకుమార్ స్పష్టం చేశారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధం రాత్రి 11:20 జరిగిందని చంద్రబాబు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలను ఆర్పిన తర్వాత డాగ్ స్క్వాడ్లను పంపాల్సి ఉందని, కానీ అధికారులు ఆ విధంగా చేయలేదన్నారు. తనకు ఈ విషయం తీరిగ్గా ఉదయం చెప్పారని, కీలకమైన పత్రాలు దగ్ధమయ్యాయని, అధికారుల స్పందన సరిగ్గా లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా వ్యవస్థల విధ్వంసం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అలా అని పనులు చేయకపోవడం కూడా కరెక్ట్ కాదని, ప్రజలు ఎంతో ఆశతో గెలిపించినప్పుడు నిధుల సమీకరణ కోసం దారులు వెతుక్కోవాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో ముందు రహదారుల మరమ్మతులకు 200 కోట్లు విడుదల చేశామని, మరో 500 కోట్లు కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో 3 పక్షాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని, నియామకాల్లో కూడా అందరూ కలిసి ఇదే విధంగా ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని, దీనిపై అవసరమైతే అరగంట అసెంబ్లీలో చర్చ పెడదామని చంద్రబాబు సూచించారు. ఇదిలా ఉంటే ఇన్పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కోరారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, ఏపీ ఖజానా పరిస్థితిని ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి వివరించామని సీఎం చంద్రబాబు వివరించారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు ఇస్తామని కేంద్ర పెద్దలు హామీలు ఇచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు.